వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజనులు, దళితులు సాగు చేస్తున్న భూములకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనేక మంది గిరిజనులకు, దళితులకు ఇంతవరకు పట్టాలు మంజూరు చేయలేదని, దీని కారణంగా పెత్తందారులు ఇతర జిల్లాల నుండి వచ్చి వ్యవసాయం చేస్తున్న వారు ఆక్రమణ చేస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు కోరారు. దాదాపు 10 ఎకరాలకు పోడు భూములకు సంబంధించి పోడ పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికే మండలాల వారీగా రెవెన్యూ వారికి ఇచ్చిన వినతుల మేరకు తక్షణమే ఆయా మండలాల రెవెన్యూ అధికారులు సర్వే అధికారుల ద్వారా సర్వే చేసి తక్షణమే పోడు భూములు సాగు చేస్తున్న దళిత, గిరిజన రైతులకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు డీ పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడుతాం. పేదలు, గిరిజనులు సాగు చేస్తున్న ప్రభుత్వం. ఆదివాసీ గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు, పేదలు సాగు చేస్తున్న ప్రభుత్వ బంజరు భూములకు పట్టాలు ఇవ్వాలని, అన్యాక్రాంతమైన పేదల భూములు తిరిగి వారికి ఇవ్వాలని, అలాగే కొండపోడు సాగు చేస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల వరకు పోడు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం గిరిజన ప్రాంతం అంతా కూడా పాచిపేంట నుండి కొమరాడ, కురుపాం వరకు గిరిజన ప్రాంతంలో ఉన్న భూములు ఇక్కడ ఉన్న పెత్తందారులు కానీ, బయట నుంచి వచ్చిన పెత్తందారులు కానీ తక్కువ భూమి కొని గిరిజనులు, పేదల తాలూకా టీ పట్టాలు ప్రభుత్వ భూములు ఆక్రమణ చేశారు. వీటిని వెంటనే సర్వే చేసి తిరిగి పేదలకు ఇవ్వాలని మొదటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం అనేక సార్లు భూమిని పంపిణీ చేస్తామని చెప్తున్నప్పటికీ ఇంకా పట్టాలు కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈరోజు వచ్చిన దాన్ని బట్టి అర్థమవుతుంది. వీళ్ళే కాదు, ఇంకా అనేక మంది గిరిజనులు, పేదలు గ్రామాల్లో పట్టాలు కావలసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న పేదలు, గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. అలాగే అటవీ హక్కుల చట్టం ప్రకారం 10 ఎకరాల వరకు పోడు పట్టాలు ఇవ్వాలనేది చట్టంలో ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ 10 ఎకరాలు సాగు చేస్తే 2-3 ఎకరాలు ఇస్తున్నారు. 5 ఎకరాలు సాగు చేస్తే 50 సెంట్ల భూమి ఇస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈ కొండలన్నీ కూడా ప్రైవేట్ మైనింగ్కి ఇవ్వడానికి, భూమిని ఫారెస్ట్లో చూపించడానికి చట్టం ప్రకారం గిరిజనులకు పట్టాలు ఇవ్వడం లేదు. కాబట్టి అటవీ హక్కుల చట్టం ప్రకారం 10 ఎకరాల వరకు పోడు పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.